అతి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న వార్ధా నెల్లూరుకి ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. చెన్నైకి సమీపంలో 480 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ ఉంది. రేపు చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అన్ని ప్రధాన పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరం వెంబడి 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల సాధారణ వర్షాలు పడుతున్నాయి. వార్ధా తుఫానుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. సంతోష్, ప్రస్తుతం అతి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న వార్ధా చెన్నై తీరానికి తరలిపోయే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 500 కిలోమీటర్లు, అలాగే మచిలీపట్నానికి 490 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఈశాన్య దిశగా 480 కిలోమీటర్ల దూరంలో ఇది ప్రస్తుతం కేంద్రీకృతం అయింది. అయితే నిన్న ఈ ఉదయం వరకు ఏదైతే ఒంగోలు చెన్నై మధ్య తీరం దాటుతుందన్నప్పటికీ కూడా తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ లో ఇది రేపు మధ్యాహ్నం కానీ అలాగే రేపు సాయంత్రంలోగా చెన్నై తీరంలో తీరానికి సమీపంలో ఏదైతే ఈ తుఫాన్ ఉందో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అయితే ఈ సాయంత్రం నుంచి కూడా గాలుల తీవ్రత అంటే ఇప్పటి వరకు 60 కిలోమీటర్లు అన్నప్పటికీ కూడా 11వ తారీఖు రాత్రి నుంచి కూడా దాదాపుగా 120 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రధానంగా దక్షిణ కోస్తా తీరంలో ఉన్న ప్రాంతాల్లో బాగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్స్ లో తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే అన్ని ప్రధాన పోర్ట్లలో కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అటు సముద్రం కూడా చాలా అలకలంగా ఉందనే చెప్పుకోవచ్చు. అంటే ఈ తుఫాను ఈ 24 గంటల పాటు తీవ్ర తుఫానుగా ఈ వార్ధా కొనసాగుతున్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా హెచ్చరికల స్థితిలో అందరూ ఒడ్డుకు చేరుకున్న పరిస్థితి. అయితే ఈ సాయంత్రం అంటే రేపు ఉదయం వరకు కూడా ఈ వార్ధా తీవ్ర తుఫానుగానే కొనసాగుతుంది. అయితే రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే తీరం దాటే సమయంలో కొంత ఇది తన ప్రభావం తగ్గించుకున్నప్పటికీ కూడా దాదాపుగా ఆ సమయంలో కూడా 90 కిలోమీటర్ల పైబడి వేగవంతమైన గాలులు వీచే అవకాశం ఉంది. అయితే మొత్తానికి చూస్తే కనుక దక్షిణ కోస్తాకు మాత్రం ఖచ్చితంగా భారీ గాలుల తీవ్రత అలాగే భారీ వర్షాలు కూడా పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ద్వారా మనకు తెలుస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ అశోక్.